ఎస్ యాక్చువల్లీ వెల్కమ్ బ్యాక్ అవసరం లేదేమో, ఎందుకంటే ఇది 2:30 గంటల పాటు నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ అనమాట, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది. న్యూస్ ఫ్లో అలా వెళ్ళిపోతూనే ఉంటుంది, లోకల్ టు గ్లోబల్. ప్రతి వార్తని, ప్రతి గ్రామంలో జరిగిన వార్తతో సహా ప్రతి బ్రేకింగ్ అవర్లో మనం బ్రేక్ చేయబోతున్నాం. ప్రజలందరికీ ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వబోతున్నాం అన్బయాస్డ్గా. ఏ పార్టీకి సంబంధం లేదు. ఫియర్ వితౌట్ ఫేవర్ అని అందుకని మనం క్యాప్షన్ కూడా పెట్టుకున్నాం. ఎక్కడ భయం లేదు, ఏ పార్టీ అన్న భయం లేదు, ఏ వ్యక్తి అన్న భయం లేదు, ఎవరికి ఫేవరిజం కూడా లేదు ఇక్కడ. అలాగే ఎవరి వ్యక్తిగత విషయాల్లోకి చొరబడి వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళ పరువు ప్రతిష్టలకి భంగం కలిగించి టీఆర్పీ సెన్సేషన్ క్రియేట్ చేసి అటువంటివి కూడా లేవు. అలాంటి వార్తలు కూడా మేము చేయబోము. సో ఉన్నది ఉన్నట్టు ఎక్కడ ఏం జరిగిందో ప్రతి బ్రేకింగ్ని మీ దగ్గరికి తీసుకురావటమే మా ఉద్దేశం. అండ్ నెక్స్ట్ ఏపీకి సంబంధించి, ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 10 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గుంటూరు జిల్లాలో 3, ఎన్టీఆర్ జిల్లాలో 2 కేసులు వచ్చాయి. అల్లూరి, ఏలూరు, కృష్ణా, తిరుపతి, విశాఖ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. మొత్తంగా 49 మంది కరోనాతో ఇబ్బంది పడుతున్నారు. 24 మంది బాధితులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. పరీక్షల విషయానికి వస్తే 302 మంది కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు అధికారులు. కరోనా పేరు వినపడితేనే భయం వేస్తుంది. అప్పట్లో భయం వేసింది, కానీ ఇప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉంటున్నారు. బట్ కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి భయపడండి, మళ్ళీ భయపడడం మంచిదే, జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కదా. సో ఒకసారి విజయవాడ వెళ్దాం. మన రిపోర్టర్ కాంతి ఉన్నారు. కాంతి, ఇది అధికారులు ఏమంటున్నారు, బేసిక్గా డాక్టర్లు ఏమంటున్నారు, అంటే ఏమైనా భయపడే అంశం ఉందా లేకపోతే రెగ్యులర్గా వచ్చేదేనా ఇదంతా? కాంతి, ఇప్పటికిప్పుడు కరోనా కేసెస్ పెరుగుతూ వస్తున్నాయి, ఏంటి రీజన్ ఏం చెప్తున్నారు? అశోక్, ఏదైతే కరోనాకి సంబంధించినంత వరకు ఈ వేరియంట్, ప్రస్తుతం ఉన్నటువంటి వేరియంట్ అంత భయపెట్టే వేరియంట్ కాకపోయినప్పటికీ కరోనా మహమ్మారి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కరోనా కేసులకి సంబంధించి రోజు రోజుకి తీవ్రత పెరుగుతోంది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మాస్కులు ధరించడం అనేది స్వీయ బాధ్యతగా ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎక్కడైతే ఐసోలేషన్ వార్డ్స్ పెట్టినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఎవరు కూడా మాస్కులు ధరించే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కూడా లేదు. గుంపులుగా ఎక్కడ ఉంటున్నారు. దీనిపైన అవేర్నెస్ అనేది ప్రజల్లో ఖచ్చితంగా లేదు అనే చెప్పుకోవాలి. ప్రభుత్వం కూడా దీనిపైన కొంత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దాదాపుగా ఇప్పటికే 49 కేసులు నమోదయ్యాయి. 25 మంది వరకు కూడా హాస్పిటల్స్లో హాస్పిటలైజ్ అయి ఉన్నారు. హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారి సంఖ్య కూడా దాదాపు 100 మెంబర్స్ వరకు హోమ్ ఐసోలేషన్లో ఉండమని కూడా చెప్పినట్లు తెలుస్తూ ఉంది. ఇంకా సిమ్టమ్స్ ప్రభుత్వం నుంచి ఏమైనా అలర్ట్ ఉందా కాంతి? అంటే రెగ్యులర్గా ఇప్పుడు సీజన్ మారినప్పుడల్లా ఫ్లూ వస్తూ ఉంటుంది, జలుబు చేస్తూ ఉంటుంది, రకరకాల ప్రాబ్లం టెస్ట్ చేస్తే కొంతమంది కరోనా కింద చూపించే అవకాశం ఉంటుంది. అలా లైట్ తీసుకునే పరిస్థితి ఉందా లేకపోతే నిజంగా టెన్షన్ పడాల్సిన అవసరం ఉందా? గవర్నమెంట్ ఏమన్నా సీరియస్ అలర్ట్ లాంటిది ఇస్తుందా? ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే ఇన్ని కేసులు వచ్చాయి, ఇన్ని వార్డులు పెట్టాము అనే ఒక మాట లేదా ఒక ప్రశ్న తప్ప గవర్నమెంట్ సైడ్ నుంచి యాక్షన్ అయితే ఎక్కడ కనిపించడం లేదు. దీనిపైన ముఖ్యంగా ఇది వైరల్ ఫీవర్స్ వచ్చిన టైంలో, అలాగే జ్వరాలు అంటే వర్షాలు పడేటప్పుడు వచ్చేటువంటి ఫీవర్సే అయినప్పటికీ కూడా జాగ్రత్తలు అవసరం. ప్రభుత్వం కూడా ప్రజలకు అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం చాలా వరకు ఉంటుంది. కానీ అవేర్నెస్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళ, తీసుకోని వాళ్ళ, ఒకవేళ సింగిల్ వ్యాక్సిన్ డోస్ తీసుకున్న ఆ తర్వాత కూడా ఏమన్నా కేసెస్ వస్తున్నాయా? వ్యాక్సిన్ తీసుకొని అందరికీ కూడా ఎక్కడ ఈ వేరియంట్ అంటే మనకి ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులు లేదా ఆస్తమా లాంటి లంగ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్న రెగ్యులర్గా వారికి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వారికి ఖచ్చితంగా ఏదైతే ఈ టీకా అనేది తీసుకోకపోయినా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్ వేరియంట్ అంత భయపడే అవకాశం లేకపోయినప్పటికీ కూడా, అంటే ప్రజలు పానిక్ అవ్వాల్సిన అవసరం లేకపోయినా మన వంతు బాధ్యతగా మన జాగ్రత్తలు తీసుకోవడం. అలాగే ఇప్పటివరకు వైద్యారోగ్య శాఖ ఒక ప్రెస్ నోట్ విడుదల చేయడం, ఇన్ని కేసులు వచ్చాయి, ఇన్ని బెడ్స్ ఏర్పాటు చేశామని చెప్తున్నారు తప్ప దీనిపైన ప్రజలకు అవేర్నెస్ కలిగించే అంశంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీనిపైన అంటే పర్టికులర్గా
మంత్రి ఇప్పటి వరకు ఒక సమీక్ష కూడా నిర్వహించలేదు అంటేనే Yeah. దీనికి సంబంధించి చూద్దాం. అంటే ప్రభుత్వం ఎటువంటి ఇక్కడ మంత్రిని విమర్శించాల్సిన అవసరం కూడా కనిపించట్లేదు నాకు. ఎందుకంటే ఒక ప్యానిక్ క్రియేట్ అయిపోతుంది బేసిక్గా జనాల్లో. గతంలో కరోనా టైంలో కూడా అదే. అక్కడ కరోనా కంటే కూడా భయంతో చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది. చాలా మంది నాకేదో అయిపోయింది, నాకు ఊపిరి ఆడట్లేదని ఊహించుకుని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, ఆ ప్యానిక్ అయిపోయిన వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. అందువల్ల ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం నుంచి మోర్ అలర్ట్స్ వచ్చినా కూడా ప్రమాదమే. దానికి విపరీతమైన భయపడిపోయి లేని రోగాన్ని ఊహించేసుకుని బాధపడిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి సో ఇక్కడ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో తప్పట్టడానికి వీల్లేదు. సో అయినా కూడా ఇది ఒక అలర్ట్లు మనందరికీ కూడా జాగ్రత్త పడదాం. అలాగే కాంతి, మీరు కూడా ఈసారి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నట్టున్నారు. కాస్త మాస్క్ పెట్టుకుని వెళ్ళండి, శానిటైజర్ వాడండి. సో మీ హెల్త్ కూడా మాకు ముఖ్యం. సో Yes. ముందు మీరు అలర్ట్గా ఉండాల్సిన అవసరం కూడా మాకు అనిపిస్తుంది. మా బిగ్ టీవీ ఎంప్లాయీగా ప్రజలకి ఈ వార్తను అందించేటప్పుడు కూడా మీరు మాస్క్ పెట్టుకుని రిపోర్ట్ చేస్తే ప్రజలందరికీ కూడా ఓకే మళ్ళీ మాస్క్ పెట్టుకునే సీజన్ వచ్చిందా, అవగాహన ఉండాలి. అవగాహన వస్తుంది. కాంతి, మనం ఎలా పడితే అలా తిరిగేసి కరోనా తెచ్చుకోవద్దు, మన హెల్త్ మీదకి తెచ్చుకోవద్దు. ఇది